శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని 27 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 28వ భాగం చెప్పుకున్నాం. ముందుగా వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజమార్గం గుండా ఊరేగింపు అలా సాగిపోతూ ఉండగా పురస్త్రీలందరూ కూడా వయ్యారంగా మేడలపై నిలబడి బంగారు గాజులు ఘనఘన ధ్వనులు వినపడుతూ ఉండగా విలాసంగా చేతులెత్తి ఆ ఉత్తమోత్తమైన భక్త శిరోమణి పైన తెల్ల ఆవాలు, పండ్లు, పూలు, అక్షతలు, దూర్వాంకురాలు, పెరుగు కలిపిన నీళ్లు చల్లారు. ఆ ధ్రువుడిపై ప్రేమతో అలా చల్లుతూ చల్లని యథార్థ వాక్కులతో దీవిస్తూ బంగారు పాత్రల్లో మణిదీపాలు ఉంచి హారతులివ్వగా ఈ విధంగా ధ్రువుడు పౌరులతో, జానపదులతో, మిత్రులతో, మంత్రులతో చుట్టుకొనబడిన వాడై కలసి ముందుకు సాగి పచ్చలు తాపిన బంగారు గోడలతోటి, మణిఖచ్చితములైన గవాక్షాలతోటి మెరిసిపోతున్న సౌధాలు, పట్టమంచాల పరుపులపై పాల నురుగులాగా తెల్లనైన బంగారు జరి అంచుల దుప్పట్లు పరచబడి ఉన్నవి. కల్పవృక్షాలతో నిండి చిలకలు, కోయిళ్ళు, తుమ్మిదల జంటలు పాడే పాటలతో మారుమోగుతున్న ఉద్యానవనాలు కలది. వైఢూర్యాలతో కట్టిన మెట్లతో నిర్మలమైన జలంతో నిండి ప్రకాశిస్తున్న దిగుడు బావులు కలది. అటువంటి నగరంలోకి ధ్రువుడు ప్రవేశించాడు. ఇంకా ఎన్నెన్నో సుందర వస్తువులతోటి, సుందరీ మణులతోటి కళకళలాడి కన్నుల విందు చేస్తున్న రాజప్రసాదంలో స్వర్గంలో ప్రవేశించిన దేవేంద్రుల్లాగా ధ్రువుడు ప్రవేశించాడు. ఈ విధంగా నగరంలోకి ప్రవేశించిన కొడుకును చూచి రాజర్షి అయిన ఉత్తానపాదుడు అతని అద్భుతమైన కొడుకు ప్రభావానికి ఎంతో ఆశ్చర్యపోయాడు. ధ్రువుడికి ప్రజలపై గల అనురాగాన్ని విని చూచి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. నవ యవనవంతుడైన ధ్రువుణ్ణి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని సుగతిని పొందడం కోసం నిశ్చయించుకొని విరక్తుడై తపోవనానికి వెళ్ళాడు, వనప్రస్థానికి. ఆ తర్వాత ధ్రువుడు శింసుమార ప్రజాపతి కూతురైన భ్రమి అనే కన్యను వివాహమాడి ఆమె వల్ల కల్పుడు, వత్సరుడు అనే 2 కొడుకులను పొందాడు. అంతేగాక ఇంకా వాయుపుత్రికి అయిన ఇలను పెండ్లాడి ఆమె వల్ల ఉత్కలుడు అనే పేరు గల కొడుకును, అతి సౌందర్యవతి అయిన కూతురును పొందాడు. ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు పెళ్లి కాకముందే వేటాడటానికి హిమోత్పర్వత ప్రాంతంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక యక్షుడి చేతిలో నిహతుడయ్యాడు. ఉత్తముని తల్లి అయిన సురుచి పుత్ర దుఃఖంతో అరణ్యానికి వెళ్ళి అక్కడ కార్చిచ్చు మంటల్లో చిక్కి మరణించింది. నారదుడు ఇంతకుముందే చెప్పాడు ధ్రువుడికి ఈ విషయం కదా. ధ్రువుడు తమ్ముని మరణవార్త విని కోపంతో, దుఃఖంతో కలత చెంది రథాన్ని అధిరోహించి ఉత్తర దిక్కుగా వెళ్ళగా అక్కడ మంచుకొండ లోయలో భూతగణాలతోటి, యక్షులతోటి నిండి సేవింపబడుతున్న అలకాపురాన్ని అవలోకించాడు. యక్షుల చేతిలో మరణించాడని చెప్పి యక్షుల మీదకి దండెత్తడానికి వెళ్ళాడనమాట. దండెత్తి వెళ్ళాడు. యక్షులు ఎక్కడుంటారు? అలకాపూర్లో కదా. మరి మహావీరుడు కాబట్టి ఆకాశం మారు మోగేటట్టుగా శంఖాన్ని మోగించాడు. ఆ ప్రతిధ్వనులకి ఆ యక్షకాంతలందరూ కూడా భయపడిపోయారు. యక్షవీరులు వెంటనే భయంకరమైన ఆయుధాలు ధరించి అతని మీదకు వచ్చారు, ధ్రువుణ్ణి ఎదుర్కొన్నారు. అప్పుడు ఆ మహారథుడు అత్యంత పరాక్రమంతో వింటిని ఎక్కుపెట్టి తనను ఎదిరించిన 13,000 యక్షవీరులను ఏమాత్రం లెక్క చేయకుండా వాడి అయిన బాణాలతో గాయపరిచాడు. ధ్రువుడు ప్రయోగించిన బాణాల వల్ల నొసళ్ళు పగిలి యక్షులు మూర్ఛపోయారు. వాళ్ళు తిరిగి తేరుకుని ఆ మహావీరుని పరాక్రమాన్ని, ధైర్యాన్ని, బాణప్రయోగంలో ఆ ధ్రువుని చేతి నేర్పుని పలుసార్లు మెచ్చుకున్నారు. అయినా కూడా కాళ్ళ చేత తొక్కబడిన కాల సర్పాల్లాగా ఆ బాణపు దెబ్బలను సహింపజాలని వారై ప్రతీకారేచ్ఛతో, పట్టరాని కోపంతో, పట్టరాని రోషంతో, భయంకరాకారాలతో విజృంభించారు.
యక్షులందరూ ఒక్కసారిగా ఆ మహాయోధుడైన ధ్రువుణ్ణి చుట్టుముట్టి 6 బాణాలతో ధ్రువుని అవయవాలను భేదించి ఇంకా పెద్ద పెద్ద గదల్ని, అమ్ముల్ని, చురకత్తుల్ని, పట్టిసాలను, చెల్లకోలలను, శూలాలను, ఖడ్గాలను ధ్రువునిపైన, అతని సారథిపైన నేర్పుతో ఎడతెగకుండా కురిపించగా ఆ ధ్రువుడు ఎడతెగని వర్షధారలతో కప్పబడ్డ కొండలాగా మునిగిపోయాట. వాళ్ళు వేసిన బాణాలకి ఎలా ఉన్నాడు ఈయన? ఒక కొండ మీద వర్షధారలు పడితే ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నట్ట. బాణధారలు, శరధారలు కురిపించగా ఆయన అలా కనపడ్డాడు. ఇది చూసిన సిద్ధులు వణికిపోయారు. పైన ఆకాశంలో వాళ్ళు భయకంపితులై ఆహాకారాలు చేస్తూ, అయ్యో యక్షరాక్షస సమూహం చేత ఈయన సముద్రంలో మునిగిపోయాడే అని చింతించే సమయంలో అప్పుడు రాక్షసులు తామే ధ్రువుణ్ణి జయించామని గంతులు వేస్తూ ఉండగా దట్టమైన మంచును పటాపంచలు చేస్తూ బయటికి వచ్చాడు సూర్యుడిలాగా. ఎవరు? ధ్రువుడు. ఆ విధంగా కనిపించగా ధ్రువుడు శత్రువుల మనస్సులకు సంతాపాన్ని కలిగించే ధనస్సుని పరాక్రమ స్ఫూర్తితో ధరించి భయంకరాలైన బాణపరంపలను మళ్లీ ఎడతెరపి లేకుండా కురిపించి పెనుగాలి పెద్ద పెద్ద మేఘాలను పారుదోలే విధంగా తన భుజ పరాక్రమంతో శత్రువుల యొక్క శస్త్ర అస్త్రాలని చల్లా చెదరు చేశారు. అప్పుడు ఆ ధ్రువుడు శత్రువుల యొక్క కవచాలని ముక్కలు ముక్కలు చేశాడు. వారి అవయవాలను తునాతునకలు చేశాడు. పర్వతాలను బద్దలు కొట్టే ఇంద్రులాగా ధ్రువుడు శత్రువులను చుట్టుముట్టి క్షణంలో మట్టుపెట్టాడు. మనువంశంలో శ్రేష్ఠుడైన ధ్రువుడు సంహరించగా వికలాంగులైన యక్షరాక్షస సైనికుల కిరీటాలతో, కుండలాలతో ప్రకాశించే శిరస్సులు, మణికంఠాలతో భుజకీర్తులు. అంటే మామూలుగా యక్షులంటే కుబేరుడి సంతతి వారు కదా వాళ్ళందరూ. కుబేరుడు అంటే బాగా ధనం ఉన్నవాళ్ళు, బాగా వాళ్ళు యుద్ధానికి రావడం కూడా అలంకరించుకొని వస్తారన్నమాట. అవన్నీ నేల మీద పడ్డ యుద్ధభూమిలో. ఆ యుద్ధభూమి చాలా మనోహరంగా విరాజిల్లిందట కనబడటానికి. ఆ తర్వాత చావగా మిగిలిన వారు ఆ స్వయంభవ మనువైన ఈ ధ్రువుడు, భుజబలం కలవాడైన ఆ ధ్రువుడి శరపరంపరల చేత శరీరాలు తూట్లు పడిపోగా సింహాన్ని చూచి పరిగెత్తి ఏనుగుల్లాగా భయపడి పారిపోయారు. అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. రాక్షసుల మాయాకృత్యాలను అతడు తెలుసుకోలేకపోయినంత చేత వారు ఆయన కంటికి కనిపించలేదు. అంచేత ధ్రువుడు తన సారథిని చూచి అతనితో అన్నాడు, ఈ మాయావుల యొక్క మాయలను తెలుసుకోవటం ఎవరికి సాధ్యం కాదయ్యా అని పలుకుతూ అక్కడి నుంచి వెళ్ళి శత్రుపురంలో ప్రవేశించాలి అని ఉత్సాహపడ్డాడు. కానీ శత్రువుల పట్టణం ఎక్కడా కూడా ధ్రువుడి కంటికి కనిపించలేదు. అంచేత ఆ పట్టణం ప్రవేశించడం మానుకున్నాడు. అందువల్ల ధ్రువుడికి అప్పుడు మహాధ్వని వినిపించింది. సకల దిక్కులు పెనుగాలు రేపిన ధూళితో కప్పబడి కనిపించాయి. ఆకాశంలో మెరుపుల తలతలలు మెరిసేయాలు. మేఘాలు భయంకరంగా అమోఘంగా గర్జించాయి. ఆ తర్వాత ఎన్నో మెదడు, మజ్జ, మలము, మూత్రము ఇవన్నీ కూడాను వర్షంలాగా కురిసింది ఆ ధ్రువుని పైన. మరి భయంకరంగా పొంగి పొరులుతున్న సముద్రం కూడా కనిపించింది ఆయన కంటికి. ఇలా ఎంతో మాయను సృష్టించారు ఆ యక్షరాక్షసులు. అప్పుడు మహామునులందరూ కూడాను, ఓ మనుమా, మనుము అన్నారు. అంటే రక్ష నీకు అని ఆయన వాళ్ళు ఆశీర్వదించి ధ్రువుణ్ణి చూచి, నాయన ఆ శ్రీహరి దివ్యనామాన్ని స్థిరమైన బుద్ధితో విన్నా స్మరించినా దాటరాని ముత్యువును కూడా దాటవచ్చుకయ్యా. కాబట్టి సాంగ్యం అనే విల్లు ధరించిన విష్ణువు నీ శత్రువులను సంహరించుగాక అని పలుకుతున్న మాటలను విని ధ్రువుడు ఆచమించి వెంటనే శ్రీహరి పాదపద్మాలను స్మరించి నారాయణాస్త్రాన్ని వెంట ధరించాడు. రేపు మనం తర్వాత భాగాన్ని 29వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తా శుభ్రోమతు కృష్ణార్పణ శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय जय गोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ।